హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి స్మాల్ టాపిక్ లైఫ్ గురించి. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సో లైఫ్ ఈజ్ ద డిఫికల్ట్ ఎగ్జామ్. లైఫ్ అనేది ఒకటి డిఫికల్ట్ ఎగ్జామ్ పేపర్ లాంటిది. మెనీ పీపుల్స్ ఫెయిల్డ్ బికాస్ దే ట్రై టు కాపీ అదర్స్. అంటే చాలామంది ఫెయిల్ అవుతారు లైఫ్లో, ఎందుకంటే వాళ్ళు కాపీ చేస్తారు అదర్స్ని, వేరే వాళ్ళని. సో చెప్తాను నేను అది. సో నో రియలైజింగ్ దట్ ఎవ్రీ వన్ హ్యాస్ డిఫరెంట్ క్వశ్చన్ పేపర్. అంటే వాళ్ళు రియలైజ్ అవ్వరు, అంటే నా లైఫ్ వేరే అని చెప్పేసి మైండ్ ఉండదు వాళ్ళకి. సో ఎట్లా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్, సో దే ట్రై టు కాపీ అదర్స్. ఎట్లా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ ఉన్నాడు, మేము డిగ్రీ చేస్తున్నాడు, నేను కూడా డిగ్రీ చేస్తాను, ఇంజనీరింగ్ చేస్తాను, లేకపోతే జాబ్ మన హైదరాబాద్కి వెళ్ళాడు, హైదరాబాద్ వెళ్తాను. మా ఫ్రెండ్ అది చేస్తున్నాడు, నేను అదే చేస్తాను, మా ఫ్రెండ్ ఇది చేస్తున్నాడు, నేను ఇదే చేస్తాను. అంటే ట్రై టు కాపీ అదర్స్. వాళ్ళు ఏం చేస్తున్నారు, నేను అదే చేస్తాను. అది కాదు మనం చేయాల్సింది. సో లైఫ్ ఈజ్ ఎ డిఫరెంట్ ఎగ్జామ్. మెనీ పీపుల్స్ ఫెయిల్ బికాస్ దే ట్రై టు కాపీ అదర్స్. వేరే వాళ్ళని మనం కాపీ చేయకూడదు. సో నో రియలైజింగ్ దట్ ఎవ్రీ వన్ హ్యాస్ డిఫరెంట్ క్వశ్చన్ పేపర్. అంటే ఎవరి లైఫ్ వాళ్ళదే. సో మన లైఫ్ని మనమే డిజైన్ చేసుకోవాలి. ఎట్లా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ లైఫ్ నీ థాట్ ఎట్లా ఉంది, నీ బలం ఏంటి, నీ బలహీనత ఏంటి, దానిపైన నువ్వు ఫోకస్ చేసి నువ్వు ఎట్ట వెళ్ళాలనేది నువ్వు డిసైడ్ అవ్వాలి. సో యువర్ లైఫ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్. మేక్ బ్యూటిఫుల్. అంటే నీ లైఫ్ నీ చేతిలో ఉంది. ఆ ఏ వేలో వెళ్తే నువ్వు సక్సెస్ అవుతావు, ఎలాంటి వెళ్ళాలి, నీ బలం బలహీనత చూసుకొని నువ్వు డెఫినెట్లీ దానిపైన ఫోకస్ చేసి వెళ్ళావనుకో 100% సక్సెస్ అవుతావు. బట్ అదర్స్ని కాపీ చేయకూడదు. ఎప్పుడైతే అదర్స్ని కాపీ చేస్తావో డెఫినెట్లీ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో దిస్ అ స్మాల్ కొటేషన్ ఫర్ లైఫ్ గైస్. ఒకవేళ మీకు అర్థమైందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.